హలో గైస్, ఏంది అనుకుంటున్నారు వీడియో? ఈరోజు హల్దీ ఫంక్షన్ అన్నమాట. సో హల్దీ ఫంక్షన్ వీడియో గైస్ ఇది. సో అందరూ కింద కూర్చొని వీడియో షూట్ చేస్తుంటే చూస్తున్నాం అంతే. సో ఎవరిది హల్దీ ఫంక్షన్ అనుకుంటున్నారా? నా అల్లుడిది హల్దీ ఫంక్షన్. సో అదన్నమాట. సో నా అల్లుడు హల్దీ ఫంక్షన్ ఎలా చేస్తామో చూసేయండి గైస్. మా బంజరాలో కొంచెం డిఫరెంట్గా చేస్తాము. సో ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు. సో అందరూ చూస్తున్నారు, ఫోటోషూట్ చేస్తుంటే అందరూ చూస్తున్నారు అన్నమాట. సో మా బంజారా కల్చర్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు హల్దీ ఫంక్షన్. తెలిసి ఉంటుంది చాలా మంది బంజారా వాళ్ళే కాబట్టి. సో వీళ్ళు మా అక్క కూతురు, మా అన్న పాప క్యూట్గా ఉన్నారు కదా చాలా. సో ఇక్కడ వచ్చేసి అతను ఫోటోషూట్ చేస్తున్నాడు అన్నమాట, వీడియోస్ చేయడానికి హల్దీ ఫంక్షన్కి వీడియో. సో వీడియో గ్రిప్ ఇలా రావాలని చెప్పి అలా చేస్తున్నాడు. వాడి స్టైల్ అంటే అతని టైప్లో చెప్తున్నాడు ఎలా చేయాలో. చెయ్యి అలా ఉప్పు ఇలా ఉప్పు అంటున్నాడు. సో మేము అలా స్పెట్స్ పెట్టుకొని అలా చేస్తున్నాము. సో వీడియో అయితే బాగా వచ్చింది గైస్. ఆ వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేస్తాను. సో హల్దీ వీడియో సో కొంచెమే తీశాను. మా బంజారా కల్చర్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చూసండి మీరు ఏమేమి చేస్తామో. సో ఇక్కడ వచ్చేసి తాగడానికి అని చెప్పి కోటర్లో వాటర్ వేస్తున్నారు. వాటర్ వేసి కోటర్ అంటే కలుపుతున్నారు అన్నమాట. ఒక బిందె తీసుకొని కోటరు, అందులో వాటర్ అది కలిపి వీళ్ళు మా వదినలు అన్నమాట. మా వదినలు వీళ్ళందరూ. సో వాళ్ళే కలుపుతారు. వాళ్ళే కలిపి అందరికీ పెడుతున్నారు. అంటే అందరికీ ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ అందరికి కోటరు, బీర్ తాగే వాళ్ళకి బీర్ తాగే వాళ్ళకి కాదు, జస్ట్ కోటర్ మాత్రమే ఇస్తున్నారు. బీర్ తాగే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే అబ్బాయిలు. సో అందరికీ అలా మా వదినలే అందరికీ పంచుతారన్నమాట బీర్లు గ్లాస్లో. సో బీర్ అండ్ సారా రెండు ఇస్తారు. సో సారా తాగే సారు, బీర్ తాగే వాళ్ళకి బీరు. కొంతమంది లేడీస్ కూడా తాగుతారు బీర్లు. సో లేడీస్కే ఇస్తున్నారు, లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరికి. సో ఇక్కడ మేము వచ్చేసి ఇంకా లాస్ట్లో ఇంకా అంతా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగుతున్నాము. సో మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట గైస్. ఇతనే పెళ్ళి కొడుకు, నా అల్లుడు అన్నమాట. సో వీడే మా పెళ్ళి కొడుకు. అలాగే నా వీడియోస్ చూసి ఉంటారు చాలామంది. నా వీడియోస్లో నా ఇన్స్టాలో అన్నింటిలో ఉంటాడు ఇతను. సో అతని పెళ్ళి అన్నమాట. సో ఫైనల్గా అయితే మా వాడి పెళ్ళి అయిపోయింది. మిగిలింది అంటే అందరికంటే లాస్ట్లో ఇతను చేసుకుంటున్నాను పెళ్ళి. సో జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటా అని చెప్పి చెప్పాడు. సో జాబ్ కొట్టిన తర్వాత నీకు పెళ్ళి స్టార్ట్ చేసామన్నమాట. సో పెళ్ళి అయితే అయిపోతుంది. మా వాడి లైఫ్ కూడా ఫుల్ స్టాప్ అయిపోతుంది అన్నమాట పెళ్ళి తర్వాత. సో ఇంకా చాలామంది పెళ్ళి అయితే ఇంకా చేంజ్ అయిపోతారు కదా, అలా ఉంటుంది. నాకు అల్లుడు ఎలా అంటే మా సొంత పెద్దనాన్న వాళ్ళ కొడుకు. సో నా అల్లుడు అన్నమాట. నేను అన్నాన్ని పిలుస్తాను, అక్కడ పెద్దోడు కాబట్టి అన్నాన్ని పిలుస్తాను అంతే. సో ఇక్కడ వచ్చేసి మా కుట్టి మా పప్పికి బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టుకో అంటే పెడుతుంది, ఇంకా పెడుతుంది. ఇద్దరు వాళ్ళు మా ఇంటికి వస్తే మాత్రం ఇద్దరు ఎంత వదిలిపెట్టరు అసలుకే. సో ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, మా మమ్మీ, మా అత్తమ్మ వీళ్ళందరూ. సో ఈ ఫోటో. సో ఇక్కడ మేము ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయి అంటే ఇంకా హల్దీలో ఇంకా మనం ఫొటోస్ దిగాలి కాబట్టి కంపల్సరీ వాటర్ పోయాలి. సో ఫస్ట్ హల్దీ పెట్టరు మేము అసలు. అంతా హల్దీ అంటే 2 days అంటే మార్నింగ్ పెట్టేసాం హల్దీ. సో నైట్కి జస్ట్ ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తాము. సో హల్దీ పూసినట్టు కొంచెం జస్ట్ యాక్టింగ్ చేయాలంతే. యాక్టింగ్ చేసి ఇంకా వాటర్ పోయాలి. వాటర్ పోసి ఇంకా ఫొటోస్ దిగాలి. సో ఇక్కడ మా వాడు వణుకుతున్నాడు, వాటర్తో చాలా వణికిపోతున్నాడు మేము వాటర్ పోస్తుంటే. ఇక్కడ మా కుట్టి నేను పోస్తా అని చెప్పి అది వచ్చింది, ఇంకా దాంతో పోపించిన వాటరు. ఇక్కడ మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, కూల్ వాటర్. సో ఇది ఇక్కడ వచ్చేసి మా పెద్దకు వాళ్ళ కొడుకు ఇతను. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు మొహం మీద హల్దీ పూసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టు. ఇక్కడ ఏమో తను వచ్చేసి మా అన్న కూతురు అన్నమాట.
సో ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ పెద్ద నాన్న. సో మా పెద్ద నాన్న, మా పెద్దమ్మ, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వెనుక వచ్చేసి నా అల్లుడు. ఇక్కడ మా డ్యాన్స్ వీడియో. సో గైస్ నేను చాలా డ్యాన్స్ చేసిన ఆ రోజు. ఫుల్ డ్యాన్స్ మేము బాగా దుంకినాం. ఫస్ట్ టైం నేను అంతకాలం దుంకడం, నేను ఎప్పుడు దుంకలేదు. సో ఇక్కడే నేను ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడు అంతకాలం దుంకలే గైస్, నిజం చెప్తున్నాను.